హాయ్, హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు కుశల్ అకాడమీ. ఎంపిక మీది, శిక్షణ మాది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు యూనిట్స్ అండ్ డైమెన్షన్లో కొత్త టాపిక్ మనం చూద్దాము. డిరైవింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫిజికల్ క్వాంటిటీస్ యూజింగ్ ది డైమెన్షనల్ అనాలిసిస్. సో దీంట్లో మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చెప్దాము. ఫస్ట్ హియర్ ఐ హావ్ టేకెన్ వన్ ప్రాబ్లం. The force F on a particle depends upon the mass of the particle and acceleration of the particle. Dear students, ఇక్కడ ఫోర్స్ అనే ఒక క్వాంటిటీ డిపెండ్ అవుతుందంట. దేని మీద డిపెండ్ అవుతుంది? ఒకటి యాక్సలరేషన్ మాస్ మీద డిపెండ్ అవుతుంది, రెండోది యాక్సలరేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m power x and force is directly proportional to a power y. That means the force is depends upon the mass, the force is depends upon the acceleration. From these two equations we can write force is directly proportional to m power x into a power y. So therefore force equal to k into m power x into a power y. So this is the step 1. This is the step 1. సో ఇచ్చిన ప్రాబ్లంని బట్టి దేని మీద డిపెండ్ అవుతుందో దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసుకోండి. సో ఏదైతే క్వాంటిటీ ఇచ్చాడో ఒక దాని పవర్ ఎక్స్, రెండో దాని పవర్ వై, మూడోది ఇచ్చాడంటే పవర్ జెడ్, ఆ విధంగా తీసుకోండి. ఓకే, నౌ వన్స్ లెట్ us టేక్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. వన్స్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సో ఇక్కడ బోత్ సైడ్ మీరు డైమెన్షన్ అనాలిసిస్ అప్లై చేయండి. ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ ఎంతమ్మా? m into L into t power minus 2 ఈక్వల్ టు k ఇంటూ m యొక్క డైమెన్షన్స్ క్యాపిటల్ m పవర్ x అండ్ a యొక్క డైమెన్షన్స్ ఎంతమ్మా? L ఇంటూ t పవర్ మైనస్ 2y. సో ఈ డైమెన్షన్స్ ఎలా చేసాము, ఎలా రాశాను అనేది మీకు తెలియాలి అని అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇది ఎలా రాశానో మీరు అక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ యు కంపేర్ పవర్స్ ఆఫ్ క్యాపిటల్ M. ఇక్కడ చూడండి, M యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ M యొక్క పవర్ ఎంత ఉంది? x ఉంది. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 1. దట్స్ ఇట్. నౌ కంపేర్ పవర్స్ ఆఫ్ L. చూడండి, ఇక్కడ L యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ L యొక్క పవర్ ఎంత? y. సో y ఈక్వల్ టు 1. సో x ఈక్వల్ వి గెట్ x ఈక్వల్ టు 1 అండ్ y ఈక్వల్ టు 1. ఈ x వాల్యూని y వాల్యూని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వి గెట్ ఫోర్స్ ఈక్వల్ టు k ఇంటూ m పవర్ 1 అండ్ a పవర్ 1. Okay, so experimentally k value equal to 1, therefore we get force equal to ma. That's it. సో ఈజీగా ఉంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. టైం పీరియడ్ t ఆఫ్ శాంపిల్ పెండులం డిపెండ్స్ అపాన్ ది లెంత్ ఆఫ్ ది పెండులం, మాస్ ఆఫ్ ది బాబ్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ చూడండి అమ్మా, టైం పీరియడ్ t డిపెండ్స్ ఆన్ ఫస్ట్ లెంత్ ఆఫ్ ది పెండులం. అంటే ద టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L power x. Let us take this is equation number 1, and it is also depends upon the mass of the bob. That means time period is directly proportional to the m power y. Let us take this is equation number 2, and third one, the time period t is directly proportional to acceleration due to gravity. Acceleration due to gravity representation into g. Therefore the time period is directly proportional to g power z. This is equation number 3. Now from equation 1, 2 and 3 we can write t is directly proportional to L power x,
m power y and g power z. Therefore t equal to l power x, m power y and g power z. Let us take this is equation number 1. Okay, so it is step 1. Step 1 complete అయిపోయింది. This is the step 1. So next, what is the step 2? Apply dimensional analysis. Apply dimensional analysis. Dimensions apply చేయాలి. సో బోత్ సైడ్ డైమెన్షన్స్ అప్లై చేయండి. టైం పీరియడ్ యొక్క డైమెన్షన్స్ ఎంత? టీ ఈక్వల్ టు కే ఇంటూ వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది లెంత్? ద డైమెన్షన్స్ ఆఫ్ ది లెంత్ ఈక్వల్ టు ఎల్ పవర్ ఎక్స్. అండ్ వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది మాస్? ద డైమెన్షన్స్ ఆఫ్ ది మాస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం వై. వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? ఎల్ ఇంటూ టీ పవర్ -2. ఈ డైమెన్షన్స్ ఎలా రాసామనేది అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది ఒకసారి చూసి వచ్చి వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీ కెన్ రైట్ దిస్ వన్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్ పవర్ ఎక్స్, ఎం పవర్ వై అండ్ ఎల్ పవర్ జెడ్ అండ్ టీ పవర్ -2z. సో ఇక్కడ చూడండి, దీని బేసు సేమ్. సో బేసెస్ సేమ్ అయితే పవర్స్ ఏం చేయొచ్చమ్మా? యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో వీ కెన్ యాడ్ దీస్ పవర్స్ హియర్. సో వాట్ వీ రైట్? దిస్ వన్ రైట్ m power 0, l power 0, t power 1 ఈక్వల్ టు k ఇంటూ l power x plus z, m power y and t power -2z. ఓకే, స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. ఓకే, వన్స్ డైమెన్షన్స్ అప్లై చేసిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ది స్టెప్ 3. వాట్ ఈస్ ద స్టెప్ 3? కంపేర్ పవర్స్. కంపేర్స్ పవర్స్ ఆఫ్ m, l అండ్ t. ఫస్ట్ m యొక్క పవర్స్ కంపేర్ చేయండి. వి గెట్ y ఈక్వల్ టు 0. తర్వాత కంపేర్ టీ. టీ యొక్క పవర్స్ కంపేర్ చేస్తే ఈ రెండు చూడండి అమ్మా, కంపేర్ చేస్తే -2z ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ కంపేర్ ఎల్ పవర్స్. ఎల్ పవర్స్ కంపేర్ చేస్తే ఇక్కడ x ప్లస్ z ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -z. Therefore x equal to -z అంటే ఎంత? -1/2. Therefore minus of minus equal to plus. So x equal to 1/2. So here we get x value, y value, z value. ఈ మూడు వాల్యూస్ని తీసుకెళ్ళి ఫైనల్ స్టెప్ ఏంటమ్మా? టీలో సబ్స్టిట్యూట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫైనల్ స్టెప్? స్టెప్ 4. స్టెప్ 4 x, y and z values substitute in equation 4. So what are the x value? X equal to 1/2, y equal to 0, z equal to -1/2. మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. వాట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్? The fourth equation equal to time period equal to k into l power x, m power y and g power z. Substitute చేయండి. Time period t equal to k into l power 1/2, m power 0 and g power -1/2 and g power -1/2. So m power 0 అంటే ఎంత? 1. Therefore t equal to k into l by g whole power 1/2. So it can be written as t equal to k into root l by g. So by experimentally
t equal to k equal to 2 pi. So we get t equal to 2 pi into root L by G. So this is the final answer. So 4 steps lo we get the answer. Please note down. Okay, next problem చూద్దాము. Centrifugal force F acting on the particle of mass m moving in a circle of radius r with a velocity v depends on, చూడండి ఇక్కడ డిపెండ్స్ ఆన్ దేని మీద, ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది. ఏంటి ఈ ఫోర్స్ అనేది, ఓకేనా? సో దట్ మీన్స్ ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m power x, ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v power y, the force is directly proportional to r power z. This is equation number 1, this is equation number 2, this is equation number 3. ఈ 3 ఈక్వేషన్స్ నుంచి we can write the force equal to k into the force equal to k into m power x, v power y, r power z. Let us take this is equation number 4. So this is the step 1 completed. Next step 2. Step 2 ఏంటమ్మా? అప్లై డైమెన్షన్స్. ఈ ఈక్వేషన్స్కి అప్లై చేయండి. ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ ఎంత? m ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2. సో k అనేది డైమెన్షన్ లెస్, అది తీసి పక్కన పడేసేయండి. రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, తీసేస్తున్నాను. నెక్స్ట్ ఎమ్ యొక్క డైమెన్షన్స్ ఎంత? క్యాపిటల్ m పవర్ ఎక్స్. వి యొక్క డైమెన్షన్స్ ఎంత? ఎల్ ఇంటూ టీ పవర్ -1 హోల్ పవర్ వై. ఆర్ యొక్క డైమెన్షన్స్ ఎంత? ఎల్ పవర్ జెడ్. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ m పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2, m పవర్ x. ఇక్కడ చూడమ్మా, ఎల్ రెండు బేసులు సేమ్, దీని యొక్క పవర్ ఎంత? y ప్లస్ z, అండ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ టీ పవర్ -y. సో స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద స్టెప్ 3? కంపారిజన్స్. కంపేర్ పవర్స్ ఆఫ్ m, l అండ్ t. కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఫస్ట్ m యొక్క పవర్స్ కంపేర్ చేయండి. m యొక్క పవర్స్ కంపేర్ చేస్తే x ఈక్వల్ టు 1. తర్వాత y యొక్క పవర్స్ కంపేర్ చేయండి. -y ఈక్వల్ టు -2, మైనస్ క్యాన్సిల్, y ఈక్వల్ టు 2. సో మిగిలింది ఏంటి? ఎల్ యొక్క పవర్స్ కంపేర్ చేయండి. y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అండ్ y ఈక్వల్ టు, ఓకే మనం జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వీఆర్ టేకెన్ జెడ్ హియర్. జెడ్ ఈక్వల్ టు 1 - y, therefore 1 - 2, therefore -1. సో దిస్ ఇస్ ద జెడ్ వాల్యూ. ఓకే, స్టెప్ 3 అయిపోయింది. వాట్ ఆర్ ద స్టెప్ 4? స్టెప్ 4 x, y, z values substitute in equation 4. What is the x value? So x value చూడండి ఒకసారి. x value equal to 2, x value equal to 1, y value equal to 2, z value equal to -1. x value equal to 1, y value equal to 2, z value equal to -1. And what is the equation? See, what is the equation here? F equal to k into m power x, v power y and r power z. సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. f equal to
k into m power 1 v power 2 r power minus 1. Therefore, force equal to k into mv square by r. So here experimentally k value equal to 1. Therefore, we can write force equal to mv square by r. సింపుల్ ఇంతే. ఏమైనా కష్టంగా ఉందా? వెరీ సింపుల్. నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో ఇక ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇంతేనమ్మా, 4 స్టెప్స్. ఓకేనా? వాట్ ఈస్ ద స్టెప్ 1? దేని మీద డిపెండ్ అవుతుందో దాన్ని చూసుకొని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని పెట్టుకోవడం. రెండోది ఏం చేయడం, వచ్చిన ఫైనల్ ఈక్వేషన్కి డైమెన్షన్స్ అప్లై చేయడం. మూడోది వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? డైమెన్షన్స్ అప్లై చేసిన తర్వాత బోత్ సైడ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఎం పవర్స్ ఎల్ పవర్స్ టీ పవర్స్ కంపేర్ చేస్తే మనకి XYZ వాల్యూస్ వస్తాయి. ఆ XYZ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఆ ఈక్వేషన్ 4 అంటే ఏదైతే మనం డిపెండ్స్ అంటున్నామో ఫైనల్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ది ఆన్సర్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకేనా? సో రిమైనింగ్ అన్ని హోంవర్క్ మీకు PDF ఇస్తాను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. Thank you.